గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం, గుర్తుందా? స్వచ్ఛమైన మనసుతో పనిచేయటం గురించి. ఫలితం కోసం కాకుండా మనం చేయాల్సింది కాబట్టి చేయటం. అవునమ్మా, అజ్ఞానం వల్ల మనం తప్పు చేస్తామని కదా చెప్పారు. అంటే తెలివి లేకపోతే అనిపించే ఫీలింగ్ కదా నాన్న అది. చాలా బాగా చెప్పావు మీరా. అజ్ఞానం అంటే తెలివి లేకపోవడం కాదు, మనం నిజంగా ఏమిటో అర్థం కాకపోవడం. ఆ చీకటిలో ఉంటే మనం తప్పుదారిలో వెళ్తాం. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఆ చీకటిని తొలగించేది ఏమిటో, జ్ఞానమంటే ఏమిటో, అది మనల్ని ఎలా మార్చుతుందో. ఇప్పుడు తర్వాతి శ్లోకాలు చూద్దాం. జ్ఞానేనతు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరిలో అజ్ఞానం నాశనమైందో వాళ్ళకి జ్ఞానం సూర్యుడిలా అన్నీ వెలిగిస్తుంది. సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి ఎక్కడ పోతుందో అలాగే జ్ఞానం వస్తే మనలోని గందరగోళం, భయం, తికమక అన్నీ తొలగిపోతాయి. అమ్మా, ఆ జ్ఞానం అంటే పుస్తకాల్లో చదివేదా? కాదు ఆరవ్, ఇక్కడ జ్ఞానమంటే మనం నిజంగా ఎవరమో అర్థం చేసుకోవడం. మనం శరీరం కాదు, మనసు కాదు, అంతకంటే లోపల ఏదో ఉంది అని తెలుసుకోవడం. నాకు అర్థమైంది. చీకటి గదిలో ఏముందో తెలియదు కదా, భయంగా ఉంటుంది. లైట్ వేస్తే అన్నీ కనిపిస్తాయి. అలాగా? అచ్చంద అలాగే మీరా. జ్ఞానం లేనప్పుడు మనం చాలా విషయాల్లో గందరగోళ పడతాం. ఎందుకిలా జరిగింది, ఎందుకిది నాకు మాత్రమే అయింది అని అర్థమైనప్పుడు ఆ గందరగోళం తగ్గిపోతుంది. నాన్న, మ్యాథ్ ప్రాబ్లం అర్థం కాకపోతే చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది. ఒక్కసారి అర్థమైతే ఆ ఫీలింగ్ పోయిపోతుంది కదా. అదే, ఒక్కసారి అర్థమైతే అన్నీ క్లియర్గా కనిపిస్తాయి, ఏం చెయ్యాలో తెలిసిపోతుంది. జ్ఞానం అచ్చంగా అలాగే పనిచేస్తుంది. అర్థమైన మనసుకి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఆ జ్ఞానం ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్తున్నాడు. తద్బుద్ధయస్తదాత్మా నస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరి మనసు, బుద్ధి, నమ్మకం అన్నీ ఆ పరమసత్యంలో నిలిచి ఉంటాయో వాళ్ళు జ్ఞానంతో లోపలి మలినాలన్నీ తొలగించుకుని విముక్తి వైపు నడుస్తారు. అమ్మా, మలినాలు అంటే ఏమిటి? శరీరంలో మురికి అనా? లేదు ఆరవ్, మనసులో మలినాలు అంటే అసూయ, కోపం, భయం, స్వార్థం. ఇవి ఉంటే మనం స్పష్టంగా ఆలోచించలేం. అమ్మా, నాకు ఒక్కోసారి అసూయ అనిపిస్తుంది. ఆరోకి ఏదైనా నచ్చినది వస్తే అది మలినమా? నువ్వది ఫీల్ అవుతున్నావని తెలుసుకోవడం అదే మొదటి అడుగు మీరా. కృష్ణుడు చెప్తున్నది అదే. జ్ఞానం వస్తే ఆ ఫీలింగ్స్ మనల్ని కంట్రోల్ చేయవు, మనం వాటిని అర్థం చేసుకుంటాం. నాన్న, విముక్తి అంటే ఏమిటి? విముక్తి అంటే స్వేచ్ఛ. లోపలి గందరగోళం నుండి, భయం నుండి, నాకే జరిగింది ఎందుకు అనే ప్రశ్నల నుండి స్వేచ్ఛ. ఫోకస్ అయిన మనసు, స్పష్టమైన బుద్ధి, అవే ఆ స్వేచ్ఛకి దారి. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు చాలా అందమైన విషయం చెప్తున్నాడు. ఆ జ్ఞానం మనల్ని ఎలా చూసేలా చేస్తుందో. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్రపాకే చ పండితాః సమదర్శినః. కృష్ణుడు చెప్తున్నాడు, నిజమైన జ్ఞాని ఎలా చూస్తాడంటే చదువుకున్న, వినయంగా ఉన్న వ్యక్తిని, ఆవుని, ఏనుగుని, కుక్కని, అందరూ తక్కువగా చూసే వ్యక్తిని కూడా అందరినీ సమానంగా చూస్తాడు. అమ్మా, ఆవుని, ఏనుగుని, మనిషిని ఒకేలా చూస్తారా? అది ఎలా పాసిబుల్? కృష్ణుడు చెప్తున్నది అది కాదు ఆరవ్, అందరిలోనూ ఒకే ప్రాణశక్తి ఉంది అని తెలుసుకోవడం. ఆవులో, ఏనుగులో, పక్కింటి వ్యక్తిలో, అందరిలోనూ అదే. ఆ నిజం తెలిసినవాడు అందరినీ గౌరవంగా చూస్తాడు. అంటే ఎవరూ తక్కువ కాదు అని కదా అమ్మా? అచ్చంగా, జ్ఞాని అందరినీ సమానంగా చూస్తాడు. ఒకరు రిచ్ అయినా, పూర్ అయినా, చదువుకున్నా లేకపోయినా అందరిలో ఒకే వెలుతురు ఉంది అని తెలుసుకున్నవాడికి తేడాలు కనిపించవు. నాన్న, స్కూల్లో కొంతమంది పిల్లలు బాగా చదువుకుంటారు, కొంతమంది చదవరు. వాళ్ళని కూడా సేమ్ గా చూడాలా? చూడు ఆరవ్, ఒకరు బాగా చదివినా లేకపోయినా వాళ్ళు మనుషులు అన్న విషయంలో తేడా లేదు కదా. వాళ్లకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా గౌరవం డిజర్వ్ చేస్తారు. అదే కృష్ణుడు చెప్తున్నది. నాకు క్లాస్లో ఒక అమ్మాయి ఉంది. ఆమె పేరు తెలియదు, ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ ఆమె కూడా సేమ్ అని అనిపించింది ఇప్పుడు. అది చాలా అందమైన విషయం మీరా. అదే జ్ఞానం చేసేది. తెలిసిన వాళ్ళని మాత్రమే కాదు, తెలియని వాళ్ళని కూడా అదే గౌరవంతో చూడటం. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ సమభావం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణీతే స్థితాః. కృష్ణుడు చెప్తున్నాడు,
ఎవరి మనసు సమభావమంలో నిలిచి ఉంటుందో వాళ్ళు ఇక్కడే ఈ జీవితంలోనే జయించేస్తారు. బ్రహ్మం అంటే ఆ పరమసత్యం. అది నిర్దోషమైనది, సమానమైనది. ఆ సమభావంలో నిలిచిన వాళ్ళు ఆ సత్యంలోనే ఉన్నారు. అమ్మా, ఇక్కడే జయించడం అంటే ఏమిటి? యుద్ధంలో గెలవడమా? కాదు ఆరవ్, ఇక్కడ జయించటం అంటే మనసు లోపలి గందరగోళాన్ని జయించటం. ఒకరు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా మనం కామ్గా ఉండగలగటం, అదే నిజమైన జయం. నాన్న, బ్రహ్మం అంటే ఏమిటి? అది దేవుడా? బ్రహ్మం అంటే అన్నిటిలోనూ ఉన్న ఆ పరమసత్యం మీరా. అది అన్నిటినీ నింపి ఉంది, అన్నిటిలో సమానంగా ఉంది. దానికి తేడాలు లేవు, తప్పులు లేవు. ఆ సమభావంలో నిలిచిన మనసు ఆ సత్యంతో కలిసిపోతుంది. అంటే మనం కామ్గా ఉంటే అదే బ్రహ్మంలో ఉన్నట్టా? అది చాలా బాగా అర్థం చేసుకున్నవారో. సమభావం అంటే ఒక్క పని మాత్రమే కాదు, అది ఒక స్థితి. ఆ స్థితిలో ఉన్నవాడు ఇక్కడే ఈ జీవితంలోనే స్వేచ్ఛగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఆ సమభావం ఎలా ఉంటుందో చాలా క్లియర్లీ చెప్తున్నాడు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. కృష్ణుడు చెప్తున్నాడు, మంచిది వచ్చినప్పుడు పొంగిపోకు, చెడుది వచ్చినప్పుడు కుంగిపోకు. స్థిరమైన బుద్ధి ఉన్నవాడు గందరగోళపడనివాడు. అతనే నిజమైన జ్ఞాని, అతనే బ్రహ్మంలో నిలిచి ఉన్నవాడు. అమ్మా, మంచిది వచ్చినప్పుడు హ్యాపీ అవడం తప్ప? అది న్యాచురల్ కదా. హ్యాపీ అవ్వడం తప్పు కాదు ఆరో, కానీ కృష్ణుడు చెప్తున్నది ఆ హ్యాపీనెస్ మనల్ని ఎత్తుకెళ్ళిపోతే తర్వాత అది పోయినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ తేడా నాకు అర్థమైంది. ఒక్కోసారి బర్త్డే ప్రెజెంట్ వస్తే చాలా ఎక్సైటెడ్ అవుతాను, కానీ అది పాడైపోతే చాలా సాడ్ అవుతాను. అలా కాకుండా ఉండాలా? అచ్చంగా మీరా, ప్రెజెంట్ వచ్చినందుకు సంతోషపడవచ్చు, కానీ అది పోయినా మనం ఓకేగా ఉండగలగడం, అదే స్థిరమైన మనసు. నాన్న, టెస్ట్లో మంచి మార్క్స్ వస్తే పొంగిపోకుండా, తక్కువ వస్తే కుంగిపోకుండా ఉండడం చాలా కష్టం కదా. చాలా కష్టం, నిజమే. కానీ కృష్ణుడు చెప్తున్నది ఆ స్టెబిలిటీ రావడానికి ప్రాక్టీస్ అవసరం. మంచి జరిగినప్పుడు కృతజ్ఞంగా ఉండటం, చెడు జరిగినప్పుడు కామ్గా ఆలోచించడం, అదే ఆ స్థిరత్వం. లోపలి శాంతి అంటే అదే. ఏం జరిగినా మనం మనంగా ఉండటం. అమ్మా, కృష్ణుడికి అర్జునుడు ఇలా ఉండగలడా? అదే కదా కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నది మీరా. యుద్ధభూమిలో నిలబడ్డ అర్జునుడు పూర్తిగా కుంగిపోయాడు. కృష్ణుడు అతనికి చెప్తున్నాడు, లోపల స్థిరంగా ఉండగలిగితే బయట ఏం జరిగినా నువ్వు నిలబడగలవు అని. ఈ 5 శ్లోకాలు మొత్తం ఒక దారి చూపిస్తున్నాయి. జ్ఞానం వస్తే చీకటి తొలగిపోతుంది, మనసు స్థిరపడుతుంది, అందరినీ సమానంగా చూడగలుగుతాం, ఏం జరిగినా కామ్గా ఉండగలుగుతాం. నాన్న, అర్జునుడికి ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చిందా? కృష్ణుడు అతనికి మెల్లమెల్లదా చెప్తున్నాడు ఆరవ్. జ్ఞానం ఒక్కసారిగా రాదు. అర్థం చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం, అప్పుడే అది లోపలికి ఇంకుతుంది. అమ్మా, మనం ఇప్పుడు వింటున్నాం కదా, మనకి కూడా కొంచెం జ్ఞానం వస్తుందా? వస్తుంది మీరా. వినడం మొదటి అడుగు, అర్థం చేసుకోవడం రెండో అడుగు, జీవితంలో ట్రై చేయడం మూడో అడుగు. మనం ఆ దారిలోనే ఉన్నాం. అమ్మా, ఒక విషయం అడగాలి. కృష్ణుడు అర్జునుడికి అన్నీ చెప్పేశాడా? ఇంకా ఏమైనా ఉందా? ఆరవ్, ఇంకా చాలా ఉంది. కృష్ణుడిప్పుడు చెప్తున్నాడు, బయట ఉన్న విషయాలు మనకి సుఖం ఇవ్వవు, నిజమైన సుఖం లోపల నుండి వస్తుంది అని. ఆ శ్లోకం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అర్జునుడు యుద్ధభూమిలో నిలబడ్డాడు, కానీ కృష్ణుడు చెప్పబోయే విషయం అతని లోపలి ప్రపంచాన్ని మారుస్తుంది. ఈరోజు కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు, జ్ఞానం సూర్యుడిలా వెలిగిస్తుంది, సమభావం మనల్ని స్వేచ్ఛగా చేస్తుంది, మంచి చెడు రెండిటిలోనూ కాంగా ఉండటమే నిజమైన స్థిరత్వం. అమ్మా, నాకు బాగా నచ్చింది. అందరూ ఈక్వల్ అని. నేను రేపు స్కూల్లో ట్రై చేస్తాను. నాన్న, తర్వాత కృష్ణుడేం చెప్తాడు? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, బయటి విషయాల నుండి వచ్చే సుఖం నిజమైన సుఖం కాదు అని. నిజమైన ఆనందం ఎక్కడ ఉందో, ఎలా దొరుకుతుందో, అది విన్నప్పుడు అర్జునుడికి ఏమనిపించిందో ఆలోచించు. బయటి విషయాల నుండి కాదా? మరి ఎక్కడ దొరుకుతుంది? ఆ ప్రశ్న మనసులో పెట్టుకో మీరా.